శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, కార్తీక బహుళ అమావాస్య నాడు ఈ కథలను విని అమ్మవారి అనుగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. మరి ఆ కథలేమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మనం పూజ చేసేటటువంటి పుష్పాలు ఈ రోజుకి స్వామివారికి నివేదించిన తర్వాత రోజు కూడా అది ఎంతో విపరీతమైనటువంటి మహిమ సంతరించుకుంటుందట. మరి ఆ యొక్క నిర్మాల్యానికి ఉన్నటువంటి మహిమ ఏ పాటిదో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం చంద్రవంశపు రాజులలో శంతనుడు అని ఒక రాజు ఉండేవాడు. అతను దాన ధర్మాలకు, దైవభక్తికి ఎంతో చక్కగా పేరు పొందినవాడు. బల పరాక్రమాలకు, అలాగే మంచి పరిపాలనకు గొప్ప పేరు పొందుతాడు. అతని మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు అతన్ని మెచ్చి అతనికి ఒక మంచి రథాన్ని ఇస్తాడు. మంచి రోజు చూసి దానిని అధిరోహించాలనుకుంటాడు శంతనుడు. ఇక దానిని రథశాలలో ఉంచుతాడు. శంతనుడు నారదముని యొక్క ముఖత నరసింహస్వామి వారి యొక్క మహిమ గురించి తెలుసుకొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో చక్కగా ఆరాధిస్తూ ఉండేవాడు. అయితే ఒకనాడు ఉదయకాలం ముహూర్తం బాగుందని చెప్పి ఒక దైవజ్ఞుడు చెప్పగా, దేవదత్తమైనటువంటి ఆ యొక్క దివ్యరథం ఎప్పుడు ఎక్కుతానా అనేటటువంటి ఆశతో ఉన్నవాడు కాబట్టి ఆ శంతనుడు త్వరగా స్వామివారి పూజ చేసేసి బయటకు వస్తాడు. రథశాలకు వెళ్ళి ఆ రథాన్ని బయటకు తెప్పిస్తాడు. చుట్టూ కూడా ముమ్మారు ప్రదక్షిణ నమస్కారం చేసి ఆ రథం ఎక్కుతాడు. అయితే ఏం లాభం, ఆ రథం అంగుళం మేరైనా కూడా నడవదు. ఇక తెల్లముఖంతో కిందకి దిగుతాడు శంతనుడు. రథకారులను రప్పించి ఏమిటి లోపం చూడండి అని చెప్పి ఆత్రంగా అడుగుతాడు. వాళ్ళు కూడా చాలా దీక్షగా చూసి ఎటువంటి లోపం లేదు ప్రభు అని చెప్పి శంతనుడితో చెబుతారు. ఇక దానిని నడపమని చెబుతాడు. వారు ఎంతగానో ప్రయత్నిస్తారు, ప్రయోజనం లేకపోతుంది. ఇక ఏం చేయాలో అర్థం కాదు. శంతనుడి ఉత్సాహం నీరు కారిపోతుంది. వెలవెలలాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోతాడు. అక్కడ దిగులుగా కూర్చుని ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉంటాడు. అప్పుడు అతని దగ్గరకు నారద మహర్షి వస్తాడు. శంతనుడికి చక్కగా ఈ విధంగా చెప్పబోతాడు. అప్పుడు శంతనుడు నారదుల వారిని చూసి, స్వామి దయచేయండి అంటూ సవినయంగా ఆతిథ్యం ఇచ్చి ఆ యొక్క రథ వృత్తాంతం అంతా కూడా వివరించి చెబుతాడు. అప్పుడు నారదుల వారు ధ్యానంలో తెలుసుకుంటాడు. అందుకు, రాజా, దానికి కారణం మరేమీ కాదు. రథ నిర్మాణంలో ఏ లోపం లేదు. నీవు స్వామివారికి నిన్న చేసినటువంటి పూజా పుష్పాలను బయట వేశావు కదా, బయటకు వెళ్ళడంలో వాటిని దాటుకొని వెళ్ళావు. నిర్మాల్యాన్ని ఎవ్వరూ కూడా కాళ్లకు తగలని విధంగా ఒక మూలగా వెయ్యాలి. వాటిని దాటడం వలన వచ్చినటువంటి దోషం నీ రథగమనాన్ని కొట్టింది. నీ మాటకేమిటి, నీకు రథం ఇచ్చినటువంటి ఆ ఇంద్రుడి కొడుకే ఈ విధమైనటువంటి ఆటంకం కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ కథ ఏమిటో చెబుతాను విను. ఒకప్పుడు అంతర్వేది అని ఒక చిన్న పట్టణం ఉండేది. ఆ పట్టణంలో రవి అనేటటువంటి ఒక మాలాకారుడు రకరకాల పూల దండలను రమ్యంగా అల్లుతూ మొదట అల్లినటువంటి దండలను చక్కగా ముచ్చటగా నరసింహస్వామి వారికి సమర్పించేవాడు. ఆ దండలు అల్లడంలో అతని భార్య కూడా గొప్ప నిపుణురాలు. ఇద్దరూ కూడా దండలు అల్లడంలో ఎంతో శ్రద్ధగా ఒద్దిక చూపుతూ ఉండేవారు. అయితే స్వామివారికి సమర్పించగా మిగిలినవి పురోహితుడికి, దేవపూజలు చేసేవారికి కొన్ని అంగడిలో అమ్మకానికి నిర్ణయించుకుంటూ ఉండేవారు. ఇక ఆ పుష్పమాలికల అమ్మకం వల్ల వచ్చేటటువంటి సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవాడు. మరి రోజు కూడా పూదండలు అల్లాలంటే పువ్వులు సమృద్ధిగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి పెరట్లో దూరంగా ఉన్నటువంటి తన సొంత నేలకు చుట్టూ కూడా ఎత్తుగా నలువైపులా ప్రహరీ కట్టించి లోపల పలు జాతుల పూల మొక్కలు, తీగలు నాటాడు. ఇంటిలో నుండి కేవలం ఒకే ఒక ద్వారం ఉంచేలాగా చేశాడు. పైనుండి మనిషి గాని, పశువు గాని లోపలికి రావడానికి ఆస్కారం లేకుండా చేశాడు. మల్లె, మాలతి, జాజి, పొన్న, సురపన్న, చామంతి, అలాగే ఈ విధమైనటువంటి జాతులు ఎన్నో ఆ తోటలో ఉన్నాయి. దానికి బృందావనం అని పేరు పెట్టాడు. సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పోస్తాయి, కొన్ని సాయం సంధ్యా సమయాన పోస్తాయి. ఆ మొక్కలకు, తీగలకు సమృద్ధిగా నీరుండాలి కదా. పెద్ద నుయ్యి తీయించాడు. దానికి ఏతం ఎత్తించాడు. నలువైపులా లోతుగా కాలువలు కల్పించాడు. తాను ఏ తాములో నీరు తోడుతూ ఉంటే అతని భార్య కాలువలు మారుస్తూ కొన్నిటికి చేదలతో పోస్తూ ఉంటుంది. ఆ తోటలో షష్ఠీ గడియల యొక్క పువ్వుల పరిమళం చక్కగా అంతా కూడా నలువైపులా పాకుతూ అటు పక్క నుండి వెళ్ళేవారికి ఆ గాలి ఎంతో హాయిగా అనిపించేది. వారందరూ కూడా రవిని ఎంతో చక్కగా మెచ్చుకుంటూ ఉండేవారు. అయితే అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్నా కనిపించినటువంటి కటిక చీకటి తొలిజాము ముగిసే వరకు రవి బృందావన సంరక్షణలోనే గడిపి ఇంటికి వెళ్ళిపోతాడు.
భార్య అరిటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డిస్తుంది. ఇద్దరూ కూడా స్వామివారి కథలను చెప్పుకుంటూ భోజనాలు చేసి పడక గదికి వెళ్ళిపోతారు. తరువాత తొలికోడి కూస్తుంది. రవి నిద్రలేస్తాడు. దంతధావనం చేసి స్నానం చేసిన తర్వాత నరసింహస్వామి వారికి మేలుకొల్పు పాట పాడుతూ పువ్వుల బుట్టలు పట్టుకొని తోటలోకి వెళ్తాడు. పూల మొక్కలన్నీ కూడా స్వభావ విరుద్ధంగా కనిపిస్తాయి. దిగాలు పడి చూస్తూ నిల్చుని ఉంటాడు. ఏ మొక్కను కూడా, ఏ తీగను కూడా ఒక్క పుష్పమైనా కూడా కనిపించలేదు. ఏదో గారడిలాగే ఉందే, నిన్న సాయంకాలం మొగ్గలన్నీ కూడా చూస్తే నింపుగా ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఈ సమయానికే కదా వస్తున్నాను, బుట్టల నిండా పువ్వులు ఏరుకొని మరీ పోతున్నానే, ఇవాళ ఒక్క పువ్వు కూడా లేదు. ఎవరూ కూడా రావడానికి శక్యం కానంతగా నలువైపులా గోడ, ఇంటిలో నుండి తప్ప తోటలోకి ప్రవేశించడానికి మరొక ద్వారం లేకుండా ఉందే. మరి పుష్పాలు మాయమైపోవడం ఏమిటి? ఇదేదో ఇంద్రజాలంలా ఉందే. ఈనాడు నా స్వామికి పూదండ సమర్పించలేనటువంటి దౌర్భాగ్యుణ్ణైపోయానే అనుకొని కళాకాంతి లేనటువంటి ముఖంతో ఇంటికి వెళ్ళి భార్యతో చెబుతాడు. ఒక్క పువ్వైనా లేకపోవడం ఏమిటి, వింతగా ఉందే అంటూ ఆమె కూడా వచ్చి చూస్తుంది. ఆశ్చర్యంగా వెనుతిరిగి వచ్చి నోట మాట లేకుండా నరసింహస్వామి వారి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి పైకి లేస్తుంది. స్వామి, ఈ తప్పు ఎవరిదో కానీ తమరే సెలవివ్వాలంటూ ఒక్క మాట చదువుతుంది. బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడ కొసామాసా ఉన్నటువంటి పుష్పాలు తెచ్చి ఇంట్లో ఉన్నటువంటి నరసింహస్వామి వారి విగ్రహాన్ని పూజించి ఏదో కాస్త తృప్తి పడతాడు. ఇక ఆ రాత్రి స్వామిని ప్రార్థించి రవి నిద్రపోతాడు. కొంతసేపటికి బాగా నిద్ర పడుతుంది. అర్ధరాత్రి అయి ఉంటుంది. కలలో స్వామివారు కనిపించి, విచారించవద్దు, ఈనాడు నన్ను పూజించినటువంటి పుష్పాలు తీసుకుని వెళ్ళి తోటకు అవతల వైపు వేసిరా, పుష్పాల కోసం వచ్చినటువంటి ఆ ఇంద్రుడు కొడుకు దొంగాటకం కట్టిపోతుంది అని చెప్పి స్వామి అదృశ్యమవుతాడు. ఇక రవి వెంటనే లేచి భార్యను కూడా లేపి వచ్చినటువంటి ఆ కథంతా కూడా, కథంతా కూడా చెబుతాడు. ఇంద్రుడి కొడుక ఈ పని చేస్తుంది అంటూ ఆమె కూడా ఆశ్చర్యపోతుంది. ఇక రవి పూజాగృహంలోకి వెళ్ళి నిర్మాల్యం తెచ్చి తోటకు గోడ పక్కన చల్లి వచ్చేస్తాడు. అంతలో దివ్యరథం, గంటల చప్పుడు, చంద్రబింబాల వంటి నొమ్మోములు, చక్కగా ఒక దివ్యరథం అక్కడ ఆగుతుంది. ఆ రథం నుండి ఇంద్రుడి కొడుకొచ్చి గోడకు పక్కనే రథం దిగి లోపలికి దిగుతాడు. పువ్వులు కోసుకొని రథం ఎక్కబోతాడు. ఎక్కలేక కిందనే ఉండిపోతాడు. ఏమిటి వింత అంటూ శారదను అడుగుతాడు. రథానికి ఆ వైపున ఉన్నటువంటి శారద అంతా కూడా పరికించి గోడ పక్కన చూసి, కుమారా, స్వామివారిని పూజించినటువంటి పుష్పాలు కిందున్నాయి. తమరు వాటిని చూసుకోకుండా తొందరపడి వాటిని దాటి రథం ఎక్కడానికి వచ్చేశారు. నిర్మాల్యాన్ని దాటినందువలన ఈ పని జరిగింది. ఆ దోషం పోవడానికి మీరు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్లాల్సిందే. అక్కడ మునులు యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞం చూడడానికి దేశ దేశాల నుండి ఎందరో రాజులు వచ్చి ఉంటారు. ఇక వారు భోజనాలు చేసి వారు విడిచిపెట్టినటువంటి ఎంగిలాకులను తీసి అవతల పారవేస్తూ ఆ ప్రదేశం అంతా కూడా నీటితో శుద్ధి చేస్తూ ఉండు. ఆ విధంగా 12 సంవత్సరాలు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందువలన వచ్చినటువంటి పాపం పోతుంది. దీనికి ఇదే పరిహారం అని చెబుతాడు సారథి. ఇక మేము అమరావతికి వెళ్తున్నాం అంటూ సారథి అప్సరస్సులను రథంపై ఎక్కించుకొని స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇక ఇంద్రనందనుడు కిమ్మనకుండా కురుక్షేత్రానికి సామాన్య మానవుడిలాగా వెళ్ళి అక్కడ 12 ఏళ్ల పాటు ఎంగిలాకులను తీసి పారేస్తూ ఆ భోజనశాలంతా కూడా శుద్ధి చేస్తూ కాలక్షేపం చేస్తాడు. తరువాత పాప విముక్తుడై అమరావతికి తిరిగి వెళ్ళిపోతాడు. విన్నావా శంత మహారాజా, నిర్మాల్యాన్ని ఏ భగవంతుడికి సంబంధించినటువంటి దాన్నైనా సరే దాటకూడదు. వెళ్ళు, నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించలేవగా ఆ ఎంగిలి విస్తర్లు తీసి అవతల పారవేస్తూ ఆ ప్రదేశం అంతా కూడా శుద్ధి చేస్తూ ఉండు. ఆ విధంగా 12 సంవత్సరాలు కనుక చేస్తే అప్పుడు నీవు పవిత్రుడివై తిరిగి వస్తావు. ఈ దేవదత్తమైనటువంటి రథం ఎక్కడం, అది నిరాటకంగా వెళ్ళడం అవుతుందని చెప్పి నారదుల వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత శంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుల వారు చెప్పినటువంటి పనిని 12 సంవత్సరాల పాటు చేసి పాప విముక్తుడై తిరిగి వస్తాడు. రథారోహణం, రథగమనం నిరాటకంగా జరిగి హాయిగా తన యొక్క రాజ్యాన్ని తాను పరిపాలించుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క నిర్మాల్య లంఘన దోషం ఇలాంటిది అంటూ సూత మహర్షుల వారు భరద్వాజునితో చెప్పినటువంటి కథ ఇది. అమావాస్య నాడు నరసింహస్వామి వారి యొక్క కథల గురించి వినడం కూడా ఒక అదృష్టమేనండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఒక పతివ్రత కథ కూడా స్వామివారికి సంబంధించినటువంటి కథే. ఈ కథను కూడా భక్తి శ్రద్ధలతో ఆలకించండి. పూర్వం మధ్య దేశంలో నందిగ్రామం అనే ఒక గ్రామం ఉండేది. దానిలో నివసిస్తున్నటువంటి బ్రాహ్మణుడు సద్గృహస్థు. వేదాలను, శాస్త్రాలను వల్లించడమే కాకుండా అవి చెప్పినటువంటి ధర్మాలను యథాశక్తిగా ఆచరణలో చూపిస్తున్నటువంటి గొప్ప కర్మిష్టి. అలాగే నిత్యాగ్నిహోత్రి. అతిథులను, అభాగ్యులను ఆదరిస్తూ వారిని నరసింహస్వామి వారిగానే చూసుకుంటూ భక్తితో ఆరాధిస్తూ ఉండేటటువంటి జ్ఞాని.
అతని పేరు కశ్యపుడు. అతని ఇల్లాలు అతనికి తగినటువంటి గొప్ప బుద్ధిమంతురాలు. అలాగే ఆచారానికి ఆమె పెట్టింది పేరు. పతినే దైవంగా భావిస్తూ, పతి సేవ తప్పక ఇక ఏ పనిలో కూడా సోమరితనం లేకుండా ప్రతి ఆజ్ఞకు కూడా కట్టుబడి ఇంటిని పాలసముద్రంగా చేస్తున్నటువంటి గృహలక్ష్మి. ఆ ఇల్లాలి పేరు సావిత్రి. నంది గ్రామానికి ఆమడ దూరంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో యజ్ఞశర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను బాగా చదువుకోకపోయినా కానీ పురోహిత వృత్తికి తగినటువంటి స్మార్త ప్రక్రియ చేయించడానికి తగినంత చదువు కలవాడు. ఆ ఇంట ఈ ఇంట పొరుగు ఊళ్ళల్లో నోములు వ్రతాలు చేసుకుంటూ వాటితో వచ్చేటటువంటి బియ్యము పిండి తీసుకొచ్చి భార్యకి ఇస్తూ కాలం వెళ్ళపిస్తూ ఉంటాడు. ఇక చెప్పవలసి వస్తే బేదవాడనే చెప్పుకోవాలి. అతని భార్య పేరు రోహిణి. ఆమె సర్వ శుభలక్షణాలు కలిగినటువంటి బుద్ధిమంతురాలు. ఏ దశలోనూ పతికి వ్యతిరేకంగా మాట్లాడి ఎరుగనటువంటి సాధ్వి. పతి సేవే గృహ జీవనానికి నావా అనేటటువంటి త్రికరణ శుద్ధిగా నమ్మి ఆ విధంగా నడుచుకుంటున్నటువంటి ఇల్లాలు. ఆ దంపతులకు కలగక కలగక ఒక కుమారుడు కలుగుతాడు. అతనికి యజ్ఞశర్మ జాతకర్మ నామకరణం అన్నీ కూడా సక్రమంగా చేసి దేవశర్మ అని పేరు పెడతాడు. ఆ పిల్లవాడు చక్కగా పెరిగి 5 సంవత్సరాలు రాగానే అక్షరాభ్యాసం, 7 ఏళ్లు రాగానే ఉపనయనం చేస్తాడు. ఆకస్మికంగా యజ్ఞశర్మ కన్నుమూస్తాడు. కొడుకు తల్లి అనాథ జీవులవుతారు. ఇక కొడుకు తన తల్లిని ఓదార్చి వారిని వీరిని దారిపత్తం యాచించి కాశీ గయా ప్రయాగ ఇలా మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తాడు. తండ్రికి యథావిధిగా పారలౌకిక క్రియాకాండ నిర్వహిస్తాడు. అలాగే దేశాటనం చేసి చేసి ఈ నంది గ్రామానికి వచ్చి అక్కడ ఊరి వెలుపల ఒక దేవాలయంలో ఉంటూ జపం తపం చేస్తూ ఉంటాడు. అనుష్ఠానం అయ్యాక గ్రామంలోకి వెళ్ళి ఏ ఇల్లాలో ఆదరించి పెట్టినటువంటి భిక్షాన్నంతో ఆకలి చిచ్చును అణుచుకుంటూ ఆలయానికి పక్కగా ఉన్నటువంటి చెరువు నీటితో దప్పిక తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అలా తదేక దీక్షగా జపతపాలను సాగిస్తూ ఉంటాడు. అయితే ఒకనాడు చెరువులో స్నానం చేసి ఆలయం ఆవరణలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద కట్టుబట్ట ఆరవేసి జపానికి కూర్చుంటాడు. అంతలో ఆరినటువంటి ఆ బట్ట మీద రెట్టలు పడతాయి. ఏమిటా అని పైకి చూస్తాడు. కొమ్మ మీద తెల్లని కొంగ, నల్లని కాకి కోపంతో బెదరగొడుతూ చూస్తాడు అతను. ఆ కోప దృష్టికి కొంగ కాకి అక్కడికక్కడే చచ్చి కింద పడిపోతాయి. బట్ట మీద రెట్ట వేసినందుకు చచ్చాయి, చావని అంటూ మొదట సంతోషిస్తాడు. కానీ క్షణకాలం అయ్యాక అయ్యయ్యో, నోరెరగనటువంటి పక్షులు నా యొక్క కోపాగ్నికి ఆహుతైపోయాయే అనుకుంటూ విచారిస్తాడు. ఇక ఒక కర్రను తెచ్చి ఆ రెండింటినీ కూడా దూరంగా పారజిమ్మి చెరువులో కట్టుబట్టను శుద్ధి చేసి స్నానం చేసి ఆలయానికి వస్తాడు. తరువాత మిట్ట మధ్యాహ్నం అవుతుంది. భిక్షాటనానికి గ్రామంలోకి వెళ్తాడు. సరాసరి ఈ కశ్యపుని యొక్క ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటూ పెద్దగా కేక వేస్తాడు. అదే సమయంలో కశ్యపుడు ఊరి నుండి ఇంటికి వచ్చి లోపలికెళ్తాడు. సావిత్రి భిక్షకుడి యొక్క కేక వినదే కాని పతికి సేవ చేయకుండా ఏ పని చేయనటువంటి పతివ్రత రత్నం. కాబట్టి దేవశర్మకు ఆహారం పెట్టలేకపోతుంది. పతికి స్నానం భోజనం ఇవన్నీ కూడా సక్రమంగా జరిపి ఆయన నిద్రించిన తరువాత ఒక విస్తర్లో ఆహార పదార్థాలు తీసుకొనొచ్చి ఇవిగో తీసుకోవడుగా అంటూ ఆదరంగా అంటుంది. అప్పుడు ఆ దేవశర్మ, నేనెప్పుడో వచ్చి అన్నం అడిగానమ్మా, మరి ఇంతసేపు నీ వాకిటి ముందు నన్ను నిలబెట్టావు, ఇప్పుడు అన్నం తీసుకొనొస్తావా అంటూ దేవశర్మ రోషంతో మండిపడిపోతాడు. ఇక ఆ ఇల్లాలను కాల్చేస్తాను చూడన్నంతగా చురచుర చూస్తూ ఉంటాడు. తాను గొప్ప తపశ్శక్తి కలవాడినని చెప్పేసి ఆయనకు బాగా గర్వం. ఇక అమాయకురాలైనటువంటి ఆ సావిత్రి పరమ పతివ్రత. అతని చూపులకి ఏమాత్రం జంకకుండా, ఏమయ్యా, నేనేమైనా కొంగనో కాకినో అనుకున్నావటయ్యా, నేను కొంగను కాకిని కాను. నీ యొక్క కరకర చూపులకు నేను కాలిపోయి చావడానికి. ఇదిగో తీసుకో భిక్ష అంటూ చిన్నగా నవ్వి హేళనగా ఆ మాటలంటుంది. ఆ మాటకు దేవశర్మ గతుక్కుమంటాడు. ఎక్కడో ఊరి వెలుపల చెట్టు కింద జరిగినటువంటి విషయం ఇంట్లో ఉన్నటువంటి ఈ స్త్రీకి ఎలా తెలిసింది? ఈ యొక్క పరోక్ష విషయజ్ఞానం ఈ ఆడదానికి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నతో అతనికి ఉన్నటువంటి ఆకలి మొత్తం అణిగిపోయి ఆశ్చర్యంతో తల ములకలేస్తాడు. కిమ్మనకుండా ఆహార పదార్థాలు తీసుకుంటాడు. తల ఉంచుకొని తిన్నగా తన విడిదికి వస్తాడు. ఆకులు ఆహార పదార్థాలు కుమ్మరించి అన్నీ కలిపి ఒకసారి ఆహరిస్తాడు. తరువాత అతనికి సరైనటువంటి చైతన్యం లేదు. అలాగే చెయ్యి నోరు కడుక్కుంటాడు. ఎండ చల్లబడిన తర్వాత మరలా కశ్యపుడి ఇంటికి వస్తాడు. అప్పటికి కశ్యపుడు నిద్రలేచి ఏదో కాస్త పని మీద బయటికి వెళ్ళిపోతాడు. సావిత్రి పురాణ కథలేవో చదువుకుంటూ చక్కగా తీరుబాటుగా కూర్చొని ఉంటుంది. అమ్మా అంటూ కేక వినపడగానే
తాటాకు పత్తం పదిలంగా కింద పెట్టి మెల్లమెల్లగా కలహంసలాగా అడుగులు వేసుకుంటూ వీధి వసారలోకి వస్తుంది. ఎదుట చేతులు జోడించి నిల్చున్నటువంటి బ్రహ్మచారి దేవశర్మ. ఏమిటి వడుగా మరలా వచ్చావు అంటూ ఆదరంగా అడుగుతుంది. అమ్మా, మరి ఏమీ లేదమ్మా, నాదొక చిన్న సందేహం. ఎక్కడో జరిగినటువంటి దాన్ని ఇంట్లో ఉన్నటువంటి నువ్వు ఏ విధంగా తెలుసుకున్నావు? అసలు ఎలా చెప్పగలిగావు? ఆ శక్తి నీకెలా వచ్చింది తల్లి? అది అడుగుదామని చెప్పి ఇందాక వచ్చానంటూ బెదురుతూ చెబుతాడు. ఇక ఓహో! అదా! చెప్పనా? పతిని ఆరాధ్య దైవంగా భావించి ఎవరైతే సేవిస్తూ ఉంటారో ఆ భార్య నిజంగా పరమ పతివ్రతే. అది భార్యకున్నటువంటి ధర్మం. నేను ఆ ధర్మాన్ని ఏమార్చకుండా ఎప్పుడూ కూడా నెరవేర్చుకుంటూ వచ్చాను. దానివలన నాకు పరోక్ష విషయ జ్ఞానం కలిగింది. స్వధర్మం ఎంత కర్కశమైనా దానిని శ్రద్ధతో ఆచరించే వారికి అన్ని శక్తులు కూడా అలవడతాయి కదా! దానిలో ఆశ్చర్యపడవలసినటువంటి విషయం లేదు. ఇక నీ విషయం. నిన్ను నవమాసాలు మోసి, దుర్భర ప్రసవ వేదన భరించి, కానీ నిన్ను కళ్ళల్లో ఒత్తి పెట్టుకుని పెంచినటువంటి తల్లిని, పైగా అనాథను, నీపై ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తిని గాలికి విడిచిపెట్టి, నువ్వు ఇక్కడ చేసేటటువంటి జపము, తపము అర్థం లేనటువంటి పనులు నాయనా. కన్న తల్లిని మించినటువంటి దైవం లేదు. మాతృదేవో భవ అనేటటువంటి శృతివాక్యం నువ్వు వినలేదా? విని మాత్రం ఏమిటి లాభం? ఆ మాతృదేవతను సేవిస్తూ ఉంటే అన్నీ నీకు తప్పక వశమవుతాయి. ఆ మాత్రం తెలియదా? సరే, తెలియక స్వధర్మ త్యాగివై ఏదో తపస్సు చేస్తున్నావు. తపస్సు. నీ తపస్సు వల్ల వచ్చిందేమిటి? ఆ కొంగను కాకిని చంపడం. అంతేనా? వెళ్ళు. బుద్ధి కలవాడవై ఇంటికి వెళ్ళు. తల్లిని శ్రద్ధాభక్తులతో సేవించు. అదే గొప్ప తపస్సు అనుకో. ముందుగా నీ కోపానికి బలైపోయినటువంటి ఆ పక్షులకు దహన శుద్ధి చేసి, స్నానం చేసి తిన్నగా ఇంటికి వెళ్ళు. తల్లిని పోషిస్తూ ఉండు. నీకు యజ్ఞశర్మ అనే అతని కూతురు భార్య అవుతుంది. పోయి ఆయన్నడుగు. తరువాత మీకు ఒక కుమారుడు కలుగుతాడు. అతను మీ వంశకర్త అవుతాడు. ఆ తరువాత నీ తల్లి, భార్య మరణిస్తారు. ఇంకేముంది? అప్పుడు నువ్వు యథావిధిగా సన్యాసాన్ని స్వీకరించు. ఆ నరసింహస్వామిని మనసా వాచా కర్మణ ఆరాధిస్తూ కాలక్షేపం చెయ్యి. జన్మాంతమందు నీకు విష్ణు సాయుధ్యం పొందేలాగా ఆ స్వామి నిన్ను అనుగ్రహిస్తాడని చెబుతుంది సావిత్రి. అన్నీ విన్నటువంటి ఆ దేవశర్మ, క్షమించు తల్లి, బుద్ధి వచ్చింది, ఇక పోయి వస్తానంటూ వెనుతిరిగి వచ్చి పక్షులకు దహనాదికం చేసి తిన్నగా స్వగ్రామానికి వస్తాడు. సావిత్రి చెప్పిన విధంగా మాతృసేవ చేసుకుంటూ గృహస్థుడై పుత్రుడు కలిగిన తరువాత భార్య తల్లి మరణించగా సన్యాసి అవుతాడు. నరసింహస్వామి వారిని నమ్మి ఆరాధిస్తూ జన్మాంతమందు విష్ణు సాహిత్యం పొందుతాడు. విన్నారా? స్వధర్మానుష్ఠానం ఎంత గొప్పదో! అలాగే జ్ఞానం అనేది లేకపోతే మనిషి మనిషి కాడు. ఆహారం, నిద్ర, భయం వగైరా మనుషులకు, పశువులకు సమానంగానే ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. జ్ఞానం అనేది ఒక్కటే మనుషులకు ఎక్కువగా ఉంటుంది. అది లేనటువంటి నాడు మానవుడు కొమ్ములు తోకలేనటువంటి పశువు లాంటివాడు. సర్వశ్రేయస్సులను పొందించేది జ్ఞానం. తెలిసిందా? అంటూ వ్యాసుడు చెప్పినట్లుగా సూత మహర్షుల వారు భరద్వాజుల వారికి చెప్పినటువంటి మరొక కథ. అప్పుడు ఈ కథంతా విన్నటువంటి భరద్వాజ మహర్షి సూత మహర్షుల వారిని ఈ విధంగా అంటారు. మహర్షి, చాలా అంటే చాలా గొప్ప కథలను చెప్పారు. ఇంకా మీరు చెప్పినటువంటి ఈ కథల్లో నరసింహస్వామి వారి యొక్క కథలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. స్వామివారి నామస్మరణ, అలాగే స్వామివారి లీలలను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, ఎవరైతే ఎదుటి వ్యక్తికి వినిపిస్తారో వారు కూడా అదృష్టవంతులే కదా! కాబట్టి నేను కూడా ఎంతో అదృష్టవంతుణ్ణి. మీ ద్వారా స్వామివారి గురించి తెలుసుకున్నటువంటి లీలలను విని నేను కూడా విష్ణు సాయుధ్యాన్ని పొందుతాను అని ఎంతో సంతోషంగా ఆ మాట అంటారు. ఇంకా మరికొన్ని స్వామివారి కథల గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో అవంతి అనే నగరంలో కృష్ణపట్నంలో అనంతాచార్యులు అనేటటువంటి అర్చకులు ఉండేవాడు. ఆ ఊరిలో నరసింహస్వామివారి దేవాలయంలో స్వామివారిని సేవించుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. అతని భార్య పేరు సుమతి. ఆమె కూడా స్వామివారి పట్ల ఎంతో భక్తి కలిగి ఉండేది. అలా ఆ దంపతులిద్దరూ కూడా అన్ని విషయాల్లోనూ సంతోషంగానే ఉన్నప్పటికీ వివాహం జరిగి 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా సంతానం కలగకపోవడం వలన వారు ఎప్పుడూ కూడా ఆ విషయం పట్ల బాధపడుతూ ఉండేవారు. రోజు కూడా స్వామివారిని సంతానం విషయం గురించి ప్రార్థిస్తూ ఉండేవారు. అలా కొంతకాలం జరగగా భక్తవత్సలుడైనటువంటి ఆ స్వామికి ఒకనాడు వారిని చూసి జాలి కలుగుతుంది. అనంతాచార్యుల వారికి కలలో కనిపించి ఇలా చెబుతాడు.
ఓ ఆచార్య పురుషా, మీ దంపతులు రోజూ కూడా నన్ను ఎంతో నియమనిష్టలతో కొలుస్తూ ఉండడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. మీకు త్వరలోనే పండంటి కుమారుడు కలిగే మార్గం గురించి చెబుతాను వినండి అంటూ ఇలా చెప్తాడు. ఓ భక్తా, నీవు నరసింహస్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించు. ఆ యొక్క వ్రత ఫలితంగా నీకు తప్పకుండా సంతానం కలుగుతుంది. ఆ వ్రతం చాలా సులభతరమైనది. రేపు ఉదయం ఈ ఆలయానికి విశ్వనాథుడు అనే ఒక భక్తుడు దూరదేశం నుండి వస్తాడు. అతను నా ప్రియ భక్తుడు. ఈ వ్రత విధానం అంతా కూడా నీకు వివరంగా చెబుతాడు. ఆ ప్రకారంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే త్వరలోనే నీకు సంతానం కలుగుతుందని చెప్పి అంతర్ధానమవుతాడు స్వామి. తరువాత అనంతాచార్యుల వారు ఉదయం లేవగానే తన భార్య సుమతికి అతనికి కల అంతా కూడా వచ్చినటువంటి ఆ కథ విషయం అంతా కూడా చెబుతాడు. ఆమె కూడా ఎంతో సంతోషిస్తుంది. ఇక దంపతులిద్దరూ కూడా రోజు కంటే ముందుగానే నిత్యకృత్యాలను తీర్చుకొని ఆలయంలోకి వస్తారు. స్వామివారికి సుప్రభాతం అర్చన పూర్తయ్యే సమయానికి ఒక ముసలి బ్రాహ్మణ భక్తుడు వచ్చి అక్కడ ఉన్నటువంటి భక్తులతో పాటు నిల్చుంటాడు. నివేదన పూర్తి కాగానే అనంతాచార్యుల వారు అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదం పంచిపెడుతూ ఈ ముసలి బ్రాహ్మణుడి వద్దకు వస్తాడు. ప్రసాదం తీసుకున్నటువంటి అతని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. రాత్రి స్వామివారు చెప్పినటువంటి విశ్వనాథుడు ఇతనే అయి ఉంటాడని చెప్పి అనంతాచార్యుల వారికి అనిపిస్తుంది. ఇక వెంటనే అప్పుడు ఆ భక్తుడు తనను విశ్వనాథుడిగా పరిచయం చేసుకొని అనంతాచార్యుల దంపతులను దగ్గరకు పిలిచి, ఓ భక్తులారా, మీరంటే స్వామివారికి ఎంతో ప్రియం. మీకు ఆ స్వామి అనుగ్రహం అతి త్వరలోనే తప్పకుండా దక్కబోతుందంటూ దీవిస్తాడు. అప్పుడు ఆ దంపతులు విశ్వనాథునికి నమస్కరించి, స్వామి, మీకివే మా నమస్కారములు. రాత్రి స్వామివారి కలలో చెప్పినటువంటి విశ్వనాథుడు అనేటటువంటి భక్తుడు మీరేనని చెప్పి తెలుసుకున్నాం. మా యందు దయ ఉంచి నరసింహస్వామి వారి యొక్క వ్రత విధానం గురించి వివరంగా చెప్పవలసిందంటూ వేడుకుంటారు. అప్పుడు విశ్వనాథుడు ఆ దంపతులతో ఈ విధంగా చెబుతాడు. నాయనలారా, తప్పకుండా చెబుతాను. ఇదంతా కూడా స్వామివారి అనుగ్రహమే తప్ప మరొకటి కాదు. నరసింహ స్వామివారి అనుగ్రహంతో నేను ఈ వ్రత విధానం గురించి మీకు చెప్పగలుగుతున్నాను. కాబట్టి సావధానంగా వినండి అంటూ నరసింహస్వామి వారి యొక్క వ్రత విధానం గురించి ఈ విధంగా చెప్తాడు. ఓ భక్తులారా, శ్రీ నరసింహస్వామి వారి యొక్క వ్రతం ఎంతో మహిమాన్వితమైనది. నియమనిష్టతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ఎటువంటి అనారోగ్యమైన ఇట్టే మాయమవుతుంది. ఎటువంటి శత్రుభయం కానీ, మానసిక సమస్యలు కానీ, శరీర బాధలు కానీ, గ్రహపీడలు కానీ, ఎంతటివైనా కానీ ఈ వ్రతాన్ని ఆచరించిన వెంటనే తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని ఆచరించిన వెంటనే సర్వశుభాలు కలిగి తరువాత ధనధాన్యాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని ఏ నెలలోనైనా, ఏ రోజైనా సరే తిథి, వార, నక్షత్రాలతో సంబంధం లేకుండా ఆచరించవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పటాన్ని ఎదురుగా ఉంచుకొని ముందుగా గణపతిని పూజించి తరువాత కలశారాధన చేసి స్వామివారికి షోడశోపచార పూజ చెయ్యాలి. ఆ తరువాత స్వామివారి కథల గురించి చెప్పుకోవాలి. చక్కెర కలిపినటువంటి గోధుమ రవ్వ కానీ, లేదంటే పులిహోరను కానీ స్వామివారికి నివేదిస్తే చాలా శ్రేష్టం. ఈ వ్రతం ముఖ్యంగా మాఘమాసం, వైశాఖ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసాల యందు కానీ, దశమి, ఏకాదశి, పౌర్ణమి తిథుల యందు కానీ చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించుకుంటే ఇంకా ఎక్కువ ఫలదాయకం. ఈ వ్రతం ఏ ఇంట్లో ఆచరిస్తే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా, కథలను విన్నవారికి కూడా, ప్రసాదం స్వీకరించిన వారికి సైతం సకల శుభాలు కలుగుతాయి. ఇంకా దేవాలయాలు యందు దేవాలయముల యందు ఆచరిస్తే ఆ గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామముల యందు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో శుభప్రదం. చక్కని వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. వ్యాపారస్తులకు ఎంతో చక్కగా లాభం పొందుతారు. విద్యను అభ్యసించే వారికి మంచి ఉద్యోగం వస్తుంది. కన్యలకు మంచి వరులతో వివాహం జరుగుతుంది. స్త్రీలందరూ కూడా కలకాలం సుమంగళీమణులుగా ఉంటారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సర్వ శుభాలు చేకూరుతాయని చెబుతాడు. కాబట్టి ఈ వ్రతాన్ని మీ దంపతులు ఇద్దరూ కూడా చక్కగా ఆచరించుకొని స్వామివారి అనుగ్రహంతో చక్కని సంతానాన్ని పొందండి అని చెబుతాడు. అప్పుడు అనంతాచార్యుల వారి దంపతులు విశ్వనాథుడితో ఇలా అంటారు, స్వామి, మీరు ఎక్కడి నుండో వచ్చారో ఏమో మాకైతే తెలియదు కానీ వయసులో మాత్రం మాకు తండ్రిలా ఉన్నారు. దయచేసి ఆ యొక్క వ్రతాన్ని మా చేతుల మీదుగా చేపించి చక్కగా ఆ వ్రత విధానంతా ఆచరించిన తర్వాత మమ్మల్ని ధన్యులను చేసి ఆ తర్వాత వెళ్ళండి అని చెప్పి ఆ దంపతులు ప్రార్థిస్తారు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు అలాగేనని చెప్పి అంగీకరిస్తాడు. ఆ విధంగా అనంతాచార్యుల దంపతులిద్దరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రతాన్ని ఆచరించి స్వామివారి అనుగ్రహంతో చక్కని కుమారుని పొందుతారు. ఆ దంపతులిద్దరూ కూడా
స్వామివారిని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా కలకాలం స్వామిని సేవించుకుంటూ సుఖ సంతోషాలతో జీవించి చివరికి ముక్తిని పొందారు. విన్నారు కదండి, స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. మనందరిపై కూడా నరసింహస్వామి వారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.